చెప్పరా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు నారాయణపూర్ గ్రామస్తుల అందరూ ఒక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు అసలు ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినటువంటి ఇయాలటి నేటి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం తను ఎమ్మెల్యే గెలవక ముందు ఈ ఊరికి వచ్చి ముంపు గ్రామాల కింద నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామం కింద తీసుకోవాల్సిందిగా నేను ఆ విధంగా కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవుని మీద కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అంటాడు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు. అదే సత్యం ఈరోజు ఇక్కడ అడుగుతున్నటువంటి ఈ ప్రజలను అనేక కేసుల్లో కేసులు పెట్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇవాళ మేము అడుగుతున్న ఒకటే సత్యం ఎమ్మెల్యే గారిని, అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ గ్రామ ప్రజలందరూ చేస్తున్నట్టు ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? మీరు చెప్పిన మాట నిజం కాదా? ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటి, ఈ ముంపు గ్రామాల ప్రజలు మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తాం ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళను కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కేసులకు ఏదో మీరు కొట్లాడితే వాళ్ళని వీళ్ళని పంపించి గుండాలను పంపించి బెదిరిస్తే భయపడడానికి నారాయణపూర్ గ్రామ ప్రజలు సిద్ధంగా లేరు. వారికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నారాయణపూర్ గ్రామస్తులకు అండగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాం. అయ్యా సత్యం గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో వలస వచ్చిన మీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే చేసిరు. అదే నారాయణపూర్ గ్రామ ప్రజలు మీకు ఓటు వేయలేదా? వేసిన వాళ్ళని ఎందుకు పగబెట్టుకున్నారు? ఈ విధంగా ఎందుకు కేసులు పెట్టి అరాచకం సృష్టిస్తున్నారు? వాళ్ళ కేసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే మాకు నాయకుడు ఒక్కరే. కేసీఆర్ గారి మీద 100 కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమం ఆగిందా? ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మా సుంకె రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నారాయణపూర్ గ్రామ ప్రజలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ముందటుంటాం. ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళ అందు ఉండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలీసు వారికి మరి ఒక విజ్ఞప్తి, అయ్యా దయచేసి పోలీసు వారు, మీరు ఇవాళ అధికారం ఉండదని చెప్పి ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు, నజీర్ అనే యువకుడు లేకున్నా, ఈ గ్రామంలో లేకున్నా మీరు కేసు పెట్టింది నిజం కాదా? ఎవరి ఒత్తిడి మేరకు కేసు పెట్టారు? తక్షణమే నిజాలు నిర్ణయించుకొని విచారణ చేసి నిజమైన కేసులనే దీక్ష తీసుకోండి. తప్పుడు కేసులు ఏది పెట్టినా మేము ఊరుకోము. దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రానికి మార్చి ఇదే దీక్షను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులలో దీనికి మీరు ఏదైనా చూపెట్టకపోతే 10 రోజుల తర్వాత ఇక్కడ నుంచి కరీంనగర్ మార్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. నారాయణపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాం, మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం.